వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టల పాములు ఎపిసోడ్ 8, 8వ ఎపిసోడ్కు స్వాగతం. ఎపిసోడ్లు ఆపేది లేదని గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒత్తిళ్లు రావచ్చు, బెదిరింపులు రావచ్చు, ఏమైనా సరే ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన నిలుస్తాం. ఖచ్చితంగా కట్ట కింద కట్టల పాములు అంతు తేలే వరకు ధారావాహికంగా ఎపిసోడ్లు చేస్తూనే ఉంటాం. అక్కడ అదే కట్ట కింద పగలు ప్రశాంతంగానే ఉంటుంది. పగలు ఎలాంటి అలికిడి ఉండదు, ఎలాంటి హడావిడి ఉండదు. కానీ చీకటి పడితే చాలు అక్కడ హడావిడి మొదలవుతుంది. వాహనాలు వస్తుంటాయి, నిర్మాణ సామాగ్రి వస్తుంటుంది. ఓపెన్గా ఉన్న జాగాల్లో, అంటే ఓపెన్ ప్లాట్లో రాత్రికి రాత్రే అక్కడ ఇల్లుని ఏర్పాటవుతుంది. ఇల్లు నిర్మిస్తారు, లేదా కనీసం బేస్మెంట్ కడతారు. ఇవన్నీ నైటే జరుగుతాయి. డేలో మాత్రం అక్కడ అంతా ప్రశాంతంగా, ఇక్కడ ఏమీ జరగదు. చాలా ప్రశాంతమైన బస్తీ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నైట్ డ్యూటీ జరుగుతుంది. నైట్ డ్యూటీలో మేస్త్రీలు స్పెషలిస్టుగా ఉంటారు. అక్కడ నైట్ స్పెషలిస్ట్ మేస్త్రీలు ఉన్నారు. అవును, ఇది అక్షరాల నిజం, పక్కా నిజం. అక్కడ నైట్ స్పెషలిస్ట్ మేస్త్రీలు ఉన్నారు. వాళ్ళు నైట్ పూట ఎలాంటి చీకటైనా, ఎలాంటి సమస్య అయినా ఏమాత్రం అదరరు, బెదరరు. నైట్ పని చేయడంలో వీళ్ళు చాలా స్పెషలిస్టులు. నైట్ వాళ్ళు అక్కడ బేస్మెంట్లు కడతారు. కావాలంటే రాత్రికి రాత్రి ఒక ఇల్లు నిర్మిస్తారు. అక్కడ రాత్రిపూట నిర్మాణాలే జరుగుతాయి. పగలు మాత్రం వస్తుంటారు, పోతుంటారు, జాగాలు చూస్తుంటారు. కానీ రాత్రిపూట అక్కడ ఊహించని విధంగా పొద్దున ఖాళీగా ఉన్న ప్రాంతంలో రాత్రి ఇల్లు కనబడుతుంది, లేదా బేస్మెంట్ కనబడుతుంది. మేస్త్రీలంటే చాలా చిన్నవాళ్ళు, కూలి పనులు చేసుకుని బతికేవాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళు పనులు చేసుకోవాల్సిందే, వాళ్లకు రోజు భృతి కావాల్సిందే. కానీ ఇక్కడ స్పెషలిస్ట్ మేస్త్రీలు ఉన్నారు. వాళ్ళు కట్ట కింద కట్టడాల కోసమే పనిచేస్తుంటారు. అంటే వాళ్ళు ఎవరో కాదు, అక్కడ జాగాను ఆక్రమించుకున్న వారే. కొంతమంది మేస్త్రీలు రాజకీయ నాయకుల అండదండలతో, రాజకీయ నాయకుల దగ్గర చెంచాగిరి చేస్తూ అక్కడ భూములు ఆక్రమించుకున్నారు. అక్కడే స్థిర నివాసం ఉంటున్నారు. వీళ్ళ డ్యూటీ నైట్ కాగానే మేస్త్రి పనిచేయడం. ఎవరైనా సరే, ఎవరి జాగా అయినా సరే వాళ్ళు ఇల్లు కట్టించేస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులకు చాలా సన్నిహితంగా ఉంటారు. పొద్దున లేసే సలాం చేస్తూ గులాంగిరి చేస్తుంటారు. వీరికి నేతల అండదండలు పుష్కలంగా ఉంటాయి. ఓ కౌన్సిలర్ తరపున ఓ మేస్త్రి ఉంటాడు. ఓ లేడీ డాన్ కొడుకు మేస్త్రిగా ఉంటాడు. ఇంకో లేడీ అల్లుడు మేస్త్రిగా ఉంటాడు. వీళ్ళ పని అంతా బయట ఎక్కడికి పనికి పోరు. వీళ్ళ పని నైట్, రాత్రిపూటే అక్కడికి నిర్మాణ సామాగ్రి వస్తుంది, ఇటుకలు వస్తాయి, ఇసుక వస్తుంది, అన్నీ వస్తాయి. రాత్రిపూట చీకటిలో లైట్ వెలుతురులో వాళ్ళు నిర్మాణాలు చేస్తుంటారు. స్పెషలిస్టులు వీళ్ళు ఈ పనిలో. రాత్రిపూట వీళ్ళు పనిచేస్తూ బాగా దండుకుంటున్నారు. బయట పని చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ దొంగ పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి కదా. అది ఎలాగంటే పగటిపూట కొంతమంది కబ్జాదారులు అక్కడికి వస్తారు, తమకు కావాల్సిన ల్యాండ్ చూసుకుంటారు. ఈ ఏరియా ఎవరిదైనా కానీ ఏరియా మనకు నచ్చితే చాలు, అక్కడ వారికి కన్ను పడుతుంది. రాత్రికి రాత్రే నిర్మాణాలు లేపాలంటే స్పెషలిస్టులు కావాలి, స్పెషలిస్టు మేస్త్రీలు కావాలి. వాళ్ళు అక్కడే అందుబాటులో ఉంటారు, అక్కడే ఆవారగా తిరుగుతుంటారు. పగటిపూట మాత్రం వాళ్ళు ఏ పని చేయరు. అంటే నిశాచర జీవులు అన్నమాట. కొన్ని జీవులు నిశాచర జీవులు, అవి రాత్రిపూటే బయటికి వస్తాయి. వీళ్ళు కూడా అంతే. రాత్రిపూట అక్కడ నిమిషాల్లో ఇల్లు లేపేస్తారు, క్షణాల్లో బేస్మెంట్ కట్టేస్తారు. పొద్దున చూసిన జాగా ఖాళీగా ఉంటే రాత్రి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఇదే ఈ మేస్త్రీల స్పెషాలిటీ. నో డౌట్ వీరిని, ఈ నైట్ స్పెషలిస్టులను ఇక్కడి రాజకీయ నేతలే పెంచి పోషిస్తున్నారు. వీరికి అవసరమైనప్పుడు వాళ్ళు అండగా ఉంటారు. అందుకే వీళ్ళు రాత్రిపూట పనిచేసినా వీళ్ళు ఎవరు అడ్డుకోరు. ఎందుకంటే వీరి వెనుక రాజకీయ బలగమే ఉంటుంది. పోలీసుల రాత్రిపూట వైపు రానేరారు. అధికారులు అంటారు పగటిపూట వచ్చినా అక్కడ ఏమి చేయరు. ఎందుకంటే వాళ్లకు ఆదేశాలు ఎక్కడి నుంచో వస్తుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తుంటారు. అందుకే కట్ట కింద కట్టెల పాములు రాత్రిపూట గూళ్ళు కట్టుకుంటున్నాయి. భవనాలంటే పెద్ద పెద్ద భవనాలు కాదు, ఒక ఇల్లు, ఒక బేస్మెంట్ ఖచ్చితంగా రాత్రిపూటే వెలుస్తుంది. అంటే కట్ట కింద కట్టెల పాములు రాత్రిపూట చాలా వేగంగా బుసకొడుతూ ఉంటాయి అన్నమాట. వీళ్లకున్న మరో సౌకర్యం ఏమంటే, పొరపాటున కర్మగాలి అధికారులు అక్కడికొచ్చి, పోలీసులు అక్కడికొచ్చి అది అక్రమ కట్టడం అని తేల్చిన కట్టిన వాడికి ఏం కాదు. వాడు కట్టిన తర్వాత అక్కడ కనబడు, వాడి ఇంట్లో వాడు ఉంటాడు. అది కూడా అక్రమ ఇల్లే, అక్కడ ఉంటాడు. వానికి ఏ సంబంధం ఉండదు. ఎవరు ఇల్లు కట్టారో ఎవరికి తెలియదు.
కానీ నిజంగా అధికారులు అక్కడికి వస్తారా? వచ్చినా ఏం చేస్తారు? చేసేది ఏం లేదు. కట్టల కింద కట్టల పాములు యథేచ్ఛగా ఇల్లు కడుతూనే ఉంటాయి, ఆక్రమించుకుంటూనే ఉంటాయి, అంతకో ఇంతకో అమ్ముకుంటూనే ఉంటాయి. అక్కడ కొన్నవాడు బలి కావాల్సింది తప్ప కట్టినవాడు అమ్మినవాడు ఎప్పటికీ బలికాడు. అదే కట్ట కింద కట్టల పాముల స్పెషాలిటీ. పెద్ద పెద్ద వాళ్ళను వదిలి ఈ మేస్త్రీల విషయం ఏంటా అనుకుంటున్నారా? ఈ మేస్త్రీల వెనుక కూడా పెద్దవాళ్లే ఉన్నారు, పెద్ద నేతలే ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, స్థానిక గులాబీ నేతలు ఉన్నారు. వీరెవరైనా మనకెందుకు? ఇక్కడ బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ మనకు తేడా లేదు. ఆక్రమించుకుంటున్న వారు ఎవరైనా సరిగా వారి గురించి ప్రస్తావిస్తాం. వాళ్ళు మేస్త్రి కావచ్చు, లోకల్ లీడర్ కావచ్చు, గూండా కావచ్చు, ఎవరైనా మనకు అనవసరం. వారి వివరాలు బయట పెడతాం. త్వరలో ఇక పేర్లు కూడా తీసుకోబోతున్నాం. వెయిట్ చేస్తుండండి. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర చాలా గొప్పది, చెప్పుకోదగ్గది. వారిని వదలబం. పోలీసుల ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులు కంప్లైంట్ వచ్చినప్పుడల్లా ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరికి ఫోన్ చేస్తారు, ఎవరికి సలాం చేస్తారు, ఎవరికి గులాబీగిరి చేస్తారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఇక్కడ పోలీసుల తీరు మారలేదు. ఇంకా వాళ్ళు తమ స్వాములకు పూజలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వివరాలు కూడా బయట పెడదాం. ఖచ్చితంగా కట్ట కింద కట్టల పాములు రాజకీయ నాయకులైనా, స్థానిక గూండాలైనా, చివరికి అధికారులైనా, పోలీసులైనా, ఎవరి గురించైనా మాట్లాడుకుందాం. మీరు చూస్తూనే ఉండండి. కట్ట కింద కట్టల పాములు.